టూరిస్ట్ ఫ్యామిలీ ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా గురించి ఆలోచిస్తున్నారు. 7,00,00,000తో 90,00,00,000 వసూలు ఎలా సాధించింది? ప్రెజెంట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఎలా సాధించింది ఇంత వసూలును. టూరిస్ట్ ఫ్యామిలీ 2025లో విడుదలై తమిళ, తెలుగు ఫ్యామిలీ కామెడీ ఎమోషన్ డ్రామా చిత్రం. శ్రీలంక నుండి వచ్చిన ఒక తమిళ కుటుంబం చనిపోయిన ఆ ఆర్థిక మాధ్యం తద్వారా భారతదేశంలో మెరుగైన వాస్తవాలని కోసం ప్రస్తావన చేయడం ఆ కథ ఆధారపడి ఉంది. అభిషాన్ జీవన్ దర్శకత్వంలో మిలియన్ డాలర్ స్టూడియోస్ ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రం రూపొందించారు. ఇందులో నటించిన నటులు వచ్చేసి శశికుమార్, సిమ్రాన్, మిథున్ శంకర్, కమలేష్ జగన్, యోగి బాబు, ఎంఎస్ భాస్కర్. నేటి సమాజంలో ఎవరికి వారి కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ చాలా గొప్పగా బతికేస్తున్నారు. సాటి మనుషులతో ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎమోషన్స్ అనేవి అంతా మర్చిపోయారు. ఈ సినిమా చూస్తే మనం ఏం మిస్ అవుతున్నామో, ఎలా బతకాలో అనేది అర్థం చూపిస్తుంది. ఇందులో ఇంత కంటెంట్, ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి ఈ సినిమా 7 కోట్లు పెడితే దాదాపుగా 90 కోట్ల వసూలు సాధించింది. ప్రజెంట్ ఈ సినిమా చాలా ప్రశంసలు అందుకుంటుంది. సో టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని మీరు చూడలేదా? చూడండి, ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది. సో మొత్తానికైతే మీలో ఎంతమంది టూరిస్ట్ ఫ్యామిలీ చూసారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ప్రజెంట్ మనం వీడియోస్‌ని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరి అప్డేట్స్ మీకు మరిన్ని ఇస్తుంటాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి DSM 2.0. సో ఫాలో కొట్టు మామ. ఖచ్చితంగా టూరిస్ట్ ఫ్యామిలీ మాత్రం 7 కోట్లు పెట్టి 90 కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఇది అసలైన అరాచకం. సో తెలుగు లేదు, తమిళ్ లేదు, అందరూ కొట్టేసి